భారత్ రైస్ పేరిట 25 రూపాయల కేజీ బియ్యం అందజేయనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కేజీ బియ్యము 55 నుంచి 70 రూపాయలు వరకు ఎగబడడంతో కేంద్రం సబ్సిడీపై నాఫెడ్ కేంద్రీయ భాండార్ అవుట్లెట్స్ మొబైల్ వ్యాన్స్ ద్వారా ఇవ్వనుంది. ప్రభుత్వం ఇప్పటికే భారత్ ఆటా పేరిట 27 రూపాయల 50 పైసలకే గోధుమ పిండి, 60 రూపాయలకే శనగపిండి పంపిణీ చేస్తుంది. కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయవద్దు. మరో 4 రోజుల్లో ప్రస్తుతం సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం. మీ ఆర్థిక పరిస్థితి, అప్పులు, ఖర్చులు వివరాలపై ఓసారి సమీక్షించండి. ఈ ఏడాదిలో చేసిన తప్పులు కొత్త ఏడాదిలో రిపీట్ కాకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి చెందేందుకు మీరెంత కృషి చేశారో ఓసారి లెక్కేసుకోండి. మీ కెరీర్ వైపు ఫోకస్ పెట్టి కొత్త ఏడాదిలో గోల్ను రీచ్ అయ్యేందుకు సాయశక్తులా శ్రమించండి. ప్రజాపాలన కార్యక్రమాన్ని నోడల్ అధికారుల నియామకం. ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించింది. కరీంనగర్ శ్రీ దేవసేన, మహబూబ్నగర్ శ్రీదేవి, ఖమ్మం రఘునందన్ రావు, రంగారెడ్డి శ్రీధర్, వరంగల్ వాకాటి కరుణ, హైదరాబాద్ నిర్మల, మెదక్ సంగీత, ఆదిలాబాద్ ప్రశాంతి, నల్లగొండ కర్ణన్, నిజామాబాద్ క్రిస్టానాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్కు చెల్లెలి పాత్రలో నటించాలని ఉంది. సలార్ చైల్డ్ ఆర్టిస్ట్. సలార్లో సినిమా మలుపు తిప్పే పాత్రలో నటించిన చిన్నారి ఫర్జానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలువురు హీరోల కాంబినేషన్లో ఏ పాత్రలో నటిస్తారు అనే ప్రశ్నలకు ఆమె ఇలా బదులిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్కు చెల్లెలిగా, సూపర్ స్టార్ మహేష్ బాబు డార్లింగ్ ప్రభాస్కు కూతురు పాత్రలో నటించాలని ఉందని, కాగా సలార్ మూవీలో ఫర్జానా యాక్టింగ్కు ప్రశంసల జల్లు వస్తున్నాయి. పోటీ చేయలేక వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారు. నారా లోకేష్. వైసీపీ నుంచి పోటీ చేయలేక ఎమ్మెల్యేలు పారిపోతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ కామెంట్ చేశారు. టీడీపీ కేడర్ను ఇబ్బంది పెట్టిన వారిని పార్టీలో చేర్చుకోము, ఎవరిని కదిలించిన వైసీపీ ప్రభుత్వం చేసింది సున్నా అంటున్నారు. పార్టీ శ్రేణులు 100 రోజులు కష్టపడి చంద్రబాబు సీఎం చేయాలి. మంగళగిరి ప్రజలకు సొంత ఖర్చుతో 27 పథకాలు అమలు చేస్తున్నా, ఓడినా చోటే గెలవాలని మరో చోటుకు వెళ్ళలేదు అని మంగళగిరిలో పార్టీ నేతలతో నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరిలో పెళ్లి, ఇంతలోనే విషాదం. అత్యంటి వేధింపులు భరించలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ చిలకలగూడ పిఎస్ పరిధిలో వెలుగు చూసింది. సిఐ తెలిపిన వివరాలు పద్మారావు నగర్కు చెందిన దివ్యకు మలకపేట్కు చెందిన అభిషేక్తో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. అభిషేక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ఆయనతో కలిసి అమెరికా వెళ్లిన దివ్య అభిప్రాయ భేదాలతో మేలో ఇండియాకు తిరిగొచ్చింది. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఆత్మహత్య చేసుకోగా కేసు నమోదైంది. హైదరాబాద్ ప్రజలకు పోలీసులు ముఖ్య గమనిక. గ్రేటర్ హైదరాబాద్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తూ ట్విట్టర్లో ఓ వీడియో షేర్ చేశారు. చైన్ మార్కెటింగ్లో కొంతమందిని జాయిన్ చేస్తే ₹1,00,000 కొద్ది డబ్బు సంపాదించవచ్చనే మోసపూరిత మాటలు నమ్మొద్దన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ ఏసీపీ శివ సూచించారు. బీ కేర్ఫుల్. గుర్తుంచుకోండి. రేపు ఢిల్లీకి షర్మిల కాంగ్రెస్లో చేరేందుకేనా? వైఎస్ షర్మిల గురువారం ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. రేపు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె హస్తం పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తెలంగాణలో గెలుపు తర్వాత ఏపీపై దృష్టి సారించిన కాంగ్రెస్ ఆమెకు పీసీసీ చీఫ్ బాధ్యతలు కూడా అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో షర్మిల చేరికపై రాష్ట్ర సీనియర్ నేతల అభిప్రాయాలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారని సమాచారం. వైసీపీ నుంచి వలసలు మొదలు. పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ తమ పార్టీలో చేరడంపై జనసేన నాని పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని భావించి చాలామంది పార్టీ మారారని చెప్పారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అర్థం చేసుకొని తిరిగి వెనక్కి వస్తున్నారని, ఏపీ భవిష్యత్ కోసం జనసేన పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. కౌన్ బనేగా కరోడ్పతి 5 కోట్ల విన్నర్కి టీచర్ ఉద్యోగం.
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ప్రఖ్యాతి పొందిన టీవీ షోలో కౌన్ బనేగా కరోడ్పతి ఒకటి. 2011లో ఈ షోలో పాల్గొని 5 కోట్ల రూపాయలు గెలుచుకున్న సుశీల్ కుమార్ మరోసారి వార్తలకు వచ్చారు. తాజాగా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయుని పోస్ట్ కొట్టేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి సుశీల్ ఇప్పటి వరకు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశారు, ఇప్పుడు టీచర్గా. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ బేగంపేట్ విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళసై, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వాగతం పలికారు. వారితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి, ఆ దేశ చరిత్రలో తొలిసారి. పాకిస్తాన్లో మైనారిటీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి ఇప్పటికే అనేక వార్తలు వస్తున్నాయి. అలాంటి దేశంలో ఓ హిందూ మహిళ చరిత్రలోని తొలిసారి ఎన్నికల్లో బరిలోకి దిగబోతుంది. పీపుల్స్ పార్టీ తరపున పోటీ చేయబోతున్న సవీరా ప్రకాష్ గురించి యూజర్లకు అమెజాన్ ప్రైమ్ షాక్. నెట్ఫ్లిక్స్ తరహాలోనే అమెజాన్ ప్రైమ్ సినిమాలు, టీవీ షోల మధ్యలో యాడ్స్ ఇవ్వనుంది. జనవరి 29 నుంచి యాప్లో ప్రకటనలు రానున్నట్లు సంస్థ తెలిపింది. యాడ్ ఫ్రీ కోసం యూజర్లు తమ ప్లాన్తో పాటు మరో 248.80 చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుత నెలవారీ ఛార్జ్ 299 ఉండగా యాడ్ ఫ్రీ ఛార్జ్ కోసము 547.80 చేరనుంది. ఈ యూజర్లకు, ఎవరైతే ప్రైమ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకో 248 రూపాయలు భారం పడున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఇదే అండి ప్రస్తుతం లైవ్ న్యూస్. బాయ్ బాయ్.